14వ హాకీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ మహిళల అంతర్జిల్లాల హాకీ ఛాంపియన్షిప్ పోటీలు మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ ఛాంపియన్షిప్లో ప్రథమ స్థానం కాకినాడ జిల్లా, ద్వితీయ స్థానం అనకాపల్లి జిల్లా, తృతీయ స్థానం ఉమ్మడి అనంతపురం జిల్లాలకు దక్కాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాకీ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ హర్షవర్ధన్, హాకీ క్లబ్ మైనంపాడు అధ్యక్షుడు గొడుగు కాళేశ, అత్తోట కిరణ్ కుమార్, ఎస్జిఎఫ్ సెక్రటరీ వనజ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ ఉమెన్ టోర్నమెంట్ మైనంపాడు గ్రామంలో జరగటం ఎంతో సంతోషకరమని, మహిళల హాకీ టోర్నమెంట్ చాలా ప్రత్యేకమని, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని హర్షవర్ధన్ కొనియాడారు. విద్యా కమిటీ చైర్మన్ ఆకుల బ్రహ్మయ్య, గొడుగు మస్తాన్, వెంకటేశ్వర్లు, మారుతి, టోర్నమెంట్ పరిశీలకులు థామస్ పీటర్, టోర్నమెంట్ డైరెక్టర్ రవిరాజు, సెలక్షన్ కమిటీ మెంబర్ జ్ఞానేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారని హాకీ అసోసియేషన్ ప్రకాశం జిల్లా కార్యదర్శి సుందర్ రామరెడ్డి, జాయింట్ సెక్రటరీ రవికుమార్ తెలిపారు. టోర్నమెంట్కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారంట, వాళ్ళు అప్పుడు చేరారు, అప్పటి నుంచి వాళ్ళు ఏదో డబ్బులు కూడా ఇచ్చారు అప్పుడు వాళ్ళకి మేనేజ్మెంట్. లేదు పర్ఫార్మెన్స్ అంటే డైరెక్ట్ జేఎస్ రెడ్డి అని పేరు, అది చంద్ర సార్కి తెలుసు. ఎన్నో చంద్ర సారే మాట్లాడుతున్నారు. मेरी डाउन, मेरी डाउन, मेरी फेस, मेरी फेस. लोपल के वाला लोपल के लो. ఒకసారి వెళ్ళేటప్పుడు చెప్పాను నాకు. कभी रुकेगी नहीं, कभी बुझेगी नहीं अपनी विजय की जय. రాష్ట్ర స్థాయి మహిళా సీనియర్ ఉమెన్ హాకీ ఛాంపియన్షిప్ 8, 9, 10 3 రోజులు హాకీ ప్రకాశం జిల్లా హాకీ మైనంపాడు క్లబ్ ఆధ్వర్యంలో హాకీ ఆంధ్రప్రదేశ్ ఆశీస్సులతో మైనంపాడు క్రీడా మైదానం నందు మనం నిర్వహించుకున్నాం. మరి ఈరోజు చివరి దినం, ఇంకా మనం ముందు నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ బహుమతి ప్రధానోత్సవం ఇప్పుడు మనం ప్రారంభించుకుంటున్నాం.
ఈ బహుమతి ప్రధానోత్సవానికి విచ్చేసినటువంటి అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయించి వారు వేదికను ఆశించవలసిందిగా కోరుతున్నాం. హర్షవర్ధన్ గారు, ప్రధాన కార్యదర్శి హాకీ ఆంధ్రప్రదేశ్, వీరిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ హర్షవర్ధన్ గారు, ప్రధాన కార్యదర్శి హాకీ ఆంధ్రప్రదేశ్, స్వాగతం సార్, సుస్వాగతం. అదేవిధంగా ఏ సుందరరామరెడ్డి గారు, ప్రకాశం జిల్లా హాకీ కార్యదర్శి, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ కిరణ్ కుమార్ గారు, ప్రిన్సిపాల్ డైట్ మైనంపాడు, వీరిని కూడా సభా మీదకి ఆహ్వానిస్తున్నాం. డిఎల్ లక్ష్మీ నరసింహులు, ప్రధానోపాధ్యాయులు, గవర్నమెంట్ హై స్కూల్ మైనంపాడు, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ వనజా కుమారి గారు, స్కూల్ గేమ్ కార్యదర్శి, ప్రకాశం జిల్లా, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ కాళేశ గారు, హాకీ క్లబ్ మైనంపాడు ప్రధాన ప్రెసిడెంట్ గారు, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గొడుగు మస్తాన్ గారు, చైర్మన్ హాకీ క్లబ్ చైర్మన్ గారు, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ బద్రీ నారాయణ గారు, ఒంగోలు గెలాక్సీ కంపెనీ, వీరిని కూడా అధినేత, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. శ్రీ ఆకుల బ్రహ్మయ్య గారు, చైర్మన్ విద్యా కమిటీ, గవర్నమెంట్ హై స్కూల్ మైనంపాడు, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర్లు గారు, వైస్ ప్రెసిడెంట్ హాకీ క్లబ్ మైనంపాడు, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మారుతి గారు, కార్యదర్శి హాకీ క్లబ్ మైనంపాడు, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ సురేష్ గారు, వ్యాయామ ఉపాధ్యాయులు, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. టోర్నమెంట్ డైరెక్టర్ శ్రీ రవిరాజు గారు, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ రవిరాజు గారు, వీరిని కూడా ఎన్టీఆర్ జిల్లా, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ జ్ఞానవేశ్వర రెడ్డి గారు, గుంటూరు, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ సార్. ఒక్క నిమిషం నిలబడితే ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. వందే వలయజ శీతలా సస్య శ్యామలాం మాతరం వందే కుసుమిత ద్రుమదళ శోభి సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి గారు శ్రీ సుందరరామరెడ్డి గారు ఒక 2 నిమిషాలు ఈ టోర్నమెంట్ నిర్వహణ తదితర అంశాల మీద ఒక 2 నిమిషాలు చేయాలంటే వెల్కమ్ సార్ అని చెప్పాము. దానికి కారణం కూడా ఇక్కడ లోకల్గా పనిచేస్తున్న వనిజా మేడం గారు కానీ, రవికుమార్ కానీ, అండ్ హాకీ క్లబ్ మైనంపాడు కానీ, తదితర అందరూ చైర్మన్స్ కానీ, వీళ్ళందరినీ చూసినాక మాకు పూర్తి విశ్వాసం వచ్చింది. ఎలాంటి లోపం లేకుండా చేస్తాము. మేము ఒక రోజు గ్రౌండ్ చూడటానికి వచ్చాము, నేను మా నిరంజన్ రెడ్డి గారని చూసి బాగానే ఉంది, పర్లేదు అనుకొని వెళ్ళిపోయాము. మేము ఎలాంటి లోటుపాటు లేకుండా చేసిన గ్రామ ప్రజలకు కానీ, ఇక్కడ ఆర్గనైజేషన్ కానీ మాకు ప్రత్యేక ధన్యవాదాలు. నా సహచర మిత్రులు, నా సెక్రటరీస్ అందరూ, కార్యదర్శి అందరూ కూడా ధన్యవాదాలు. మాదిగా అనుకోవట్లా, మేము ఇక్కడికి వచ్చిన కార్యదర్శి అందరూ కూడా వాళ్ళదిగా భావించుకొని కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేశారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ విలేజ్కి ప్రత్యేకంగా మరీ మేము అసోసియేషన్ తరపున ధన్యవాదాలు. మేము చెప్పక్కర్లా బాగుందా బాగలేదని, మీరు మీ ద్వారానే వెళ్ళిపోద్ది బయటికి. అక్కడి నుంచి నాకు ఇప్పుడు 2-3 కార్స్ చేశారు. మేము కూడా సీనియర్ మీట్, మేము కూడా ఎక్కడో వచ్చి ఆడుకుంటాం సార్ అంటే, అది స్టేట్ అసోసియేషన్ నిర్ణయిస్తారులే అనుకున్నాం. దానికి మాకు అదే ఉదాహరణ, అది చాలు మాకు బాగుందనే దానికి. దీన్ని బట్టి మేము కానీ ఇక్కడ మేడం గారు ఉన్నారు, రవికుమార్ ఉన్నారు, ఈ గ్రౌండ్ని ఇట్లాగే కొనసాగించమని కోరుతున్నాం. అంటే మళ్ళీ గడ్డి రాకుండా, అంటే 24 గంటలు జరుగుతున్నారా నిరంతరంగా ఏదో ఒకటి, ఫుట్బాల్, హాకీ, ఏదో గేమ్ జరుగుతూ ఉంటే బాగుంటుంది. దీనికి వ్యయ ప్రయాసాలు తీసుకొని అప్పటికప్పుడు తయారు చేసి మాకు వచ్చిన సమాచారం అనుకున్న దానికన్నా కూడా గ్రౌండ్ మీద కొంత ఎక్కువ బడ్జెట్ పెట్టి చేస్తే కానీ రెడీ కాల.
కానీ ఊరున్న ప్రజలందరికీ దీనికి సహకరించిన దాతలకి, ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, డైట్ ప్రిన్సిపాల్స్ అందరూ వాళ్ళ విద్యార్థులకు కూడా మేము ప్రత్యేక అభినందన చేస్తున్నాం. అంటే వాళ్ళు వుడ్ బి టీచర్స్, నాట్ స్టూడెంట్స్. డైట్ ప్రిన్సిపాల్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి కూడా మాకు సారు అంత సర్వీస్ చేశారు. కిరణ్ గారు మాకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి వచ్చినప్పుడు పరిచయం అయ్యారు. ఇక్కడికి వచ్చి నాకు చూసాం సార్ని. అసలు సార్ పనితనం ఏంటనేది ఇక్కడ మేము చూసాం కాబట్టి ప్రత్యేకంగా మేము అభినందిస్తున్నాం సార్ని. ఇక్కడ చదువుతున్న వుడ్ బి టీచర్స్ కూడా మా అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఇంకా ఈ గ్రామ ప్రజలకు కూడా పేరున కాకపోయినా అందరికీ వర్తించేట్టుగా మంచి సౌకర్యాలు ఇచ్చారు. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు గ్రామ ప్రజలకి, మా సహకరించిన దాతలకి. 14వ హాకీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఉమెన్స్ అనేది ఇక్కడ మైనంపాడు గ్రామంలోనే జరగడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఎప్పుడు ఇంత స్టేట్ వైడ్ గేమ్స్ అనేది మా ఊర్లో ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం అది. మేము వెనకుండి ఎంత ప్రోత్సహించినా ఎంత పెట్టినా సరే ఇక్కడ ముందుండి చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మరి రవి గారికి, మన పిఈటి రవి గారికి, అతను చాలా ఇచ్చేసాడు. ఒక 10 రోజుల నుంచి చాలా కష్టపడి ఈ గ్రౌండ్ బాగు చేయించడం కానీ అంతా కానీ అతను చాలా ఇచ్చేసాడు. కాబట్టి అతనికి నా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఇక్కడ ప్రతి ప్రైజులు కానీ ఇంకా ఏదైనా సరే మన దాతలకు కానీ వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇంకా స్టూడెంట్స్, మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, మీకు ఇక్కడ సౌకర్యాలు కానీ అది కానీ ఏదైనా లోటు కానీ ఏదైనా ప్రాబ్లం అనిపించిందా? ఫుడ్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు కదా, మీకు అకామిడేషన్ అయినా ఏదైనా ఓకే. మీరందరూ ఆ విధంగా వచ్చి చెప్పినందుకు థ్యాంక్ యూ. ఇంతతో ఇది వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్సమాంజలు తెలియజేస్తూ, హాకీ ఆంధ్రప్రదేశ్ డైరెక్షన్స్లో హాకీ ప్రకాశం డిస్ట్రిక్ట్ సీనియర్ ఉమెన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ ఈ 3 రోజులు కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో 13 జిల్లాలు సుమారు 260 మంది కోచ్ మేనేజర్తో కలిపి ప్లేయర్స్ కలిపి ఈ టోర్నమెంట్లో మరి పాల్గొనడం జరిగింది. చక్కటి ఆతిథ్యం, అకామిడేషన్, గ్రౌండ్, మరి చక్కటి ఫెసిలిటీస్తో ఈ యొక్క టోర్నమెంట్కి ఆర్గనైజ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ టోర్నమెంట్లో ఎవరైతే బాగా ఆడారో వాళ్ళని 18 మందిని ఈరోజు సాయంత్రమే హాకీ ఆంధ్రప్రదేశ్ నేషనల్స్కి పంపించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఐ కంగ్రాచులేట్ బోత్ ద టీమ్స్. అండ్ నేను ఒకటే ఏం చెప్తానంటే, పర్ఫార్మెన్స్ వైజ్ ఐఎమ్ హాఫ్ వే. ఐఎమ్ నాట్ దట్ మచ్ హ్యాపీ విత్ మీ పర్ఫార్మెన్స్ తోటి ఐఎమ్ నాట్ అంత హ్యాపీగా లేను. ఎందుకంటే మీరు ఇంకా బాగా ఆడగలుగుతారు. సమ్వేర్ ఎక్కడో మీరు మిస్ అయ్యారు. మీరు ఇంకా బాగా ఆడితే ఇంకా మ్యాచెస్ బాగా జరిగి ఉండేవి. సో నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంకా బాగా ప్రిపేర్ అయ్యారండి. అండ్ ట్రస్ట్ యువర్ హార్డ్ వర్క్. మీరు మీ హార్డ్ వర్క్ నమ్ముకుని మీరు కష్టపడి ఆడితే నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడే మీరు కష్టపడకుండా స్లాక్ అయిపోతే నెక్స్ట్ ఫ్యూచర్ ఉండదు. మీరు ఇప్పుడు కష్టపడండి. లేటర్ ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత దెన్ యూ కెన్ హ్యావ్ యువర్ ఫన్. అప్పుడు దాకా మీరు కష్టపడి ఆడండి. వన్స్ సెటిల్ అయిన తర్వాత ఇట్స్ అప్ టు యూ. ఓకే, ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్, ఈవెన్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ దిస్ టోర్నమెంట్. థ్యాంక్ యూ ఆల్. లేదమ్మా, నువ్వు అక్కడే వంగు, అక్కడ వంగమ్మా, వంగు, అందరూ వంగు. ఏ సార్ మీరు కూడా రండి. వెంకటేశ్వర గారు, బ్రహ్మయ్య గారు మెడలేయండి. వెంకటేశ్వర గారు చేయాలి. సరే సరే అమ్మాయిలు మీరు ఇక్కడ కూర్చోండి. క్యాప్టెన్ మాత్రం పైకి రమ్మా. మీరు ఇక్కడ కూర్చో. క్యాప్టెన్, మేనేజరు పైకి రండి. వెళ్ళిపోవడం బ్యాక్ సైడ్ ఓకే వేసేయండి. ఓకే, వర్తకేయండి సార్, వర్తకేయండి. కూర్చోండి. గొడుగు కాళేశ గారు ఏంటమ్మా ఇక్కడ
ఈ ప్రైజ్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోదాం. మై ఒక్క నిమిషం కూర్చోండమ్మా, పోవద్దు సార్. రావాలి. సరిపోలేదు, మెడల్ చేసినాడు, కొంచెం వెనక్కి తప్పుకో. मनोबल से युगों युगों तक आगे इतिहास रचाया जाएगा. బద్రీనాథ్ గారు कभी बुझेगी नहीं अपनी विजय की जलती मशाल. अब कुछ भी हो कब होगा नहीं ये हौसला नौजवानों का. ఆంధ్రప్రదేశ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇక్కడే ఉండి మీరు అనిత విశాఖపట్నం 3 రోజులు ఎండకి బాగా అందరికీ కూడా ఈ అమ్మాయి ఒక ఆదర్శం. కష్టపడి శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చి ఇది స్పోర్ట్స్ స్కూల్లో, ఆ తర్వాత ఆర్డిటీలో, నేషనల్ అకాడమీ ఢిల్లీలో, తద్వారా ఈరోజు హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మరి భవిష్యత్తు తరాల పిల్లలందరికీ కూడా ఈ అమ్మాయి యొక్క ఉదాహరణగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఆదర్శం అమ్మాయి. థ్యాంక్ యూ. మరి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఆ అమ్మాయిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మరి నరసింహరావు గారు ఒక్క నిమిషం. ఇస్తే ఇవ్వలేదు గారు కడప గోరా హాకీ మైనంపాడు హాకీ ప్రకాశం వాళ్ళ పిల్లలు ఎంతో ఉన్నారు. సౌండ్ తగ్గించారు నువ్వా, అయిన తర్వాత పెడుతూ ఉండు, నీ గోల ఎక్కువైపోయింది. కిరణ్ గారు గారు హాకీ కోచ్ పులివేంద్ర గారు ఎలమంచిలి రూపేష్. ఇప్పుడు ఈ హాకీ ఉమ్మడి జిల్లాల 13 జిల్లాల నుంచి విచ్చేసిన కోచ్ మేనేజర్స్కి, ప్లేయర్స్కి, అతిథులకి అందరికీ నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ద బెస్ట్ ఇచ్చామని అనుకుంటున్నాము. ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఇక్కడ గ్రౌండ్లో చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన హాకీ ఆంధ్రప్రదేశ్ ఆర్కిటెక్ట్ గౌరవనీయ శ్రీ నిరంజన్ రెడ్డి గారికి, చాణక్యరాజ్ సార్ గారికి, ఇంటర్నేషనల్ అంపైర్ అయినటువంటి జనరల్ సెక్రటరీ గారు హర్షవర్ధన్ గారికి, ట్రెజరర్ పీటర్ థామస్ గారికి, రవిరాజా సార్కి, సో మొత్తానికి హాకీ ఆంధ్రప్రదేశ్ పెద్దలందరికీ నా నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వెంటనే మా జిల్లా సెక్రటరీ గారు సుందరరామరెడ్డి గారు రెండో థాట్ లేకుండా చేసేద్దామని చెప్పి ఒక 2 డేస్లోనే వచ్చి గ్రౌండ్ను పరిశీలించి వెళ్ళిపోయి ఖచ్చితంగా మనం చేయగలుగుతాము, చేస్తాము అని నాకు భరోసా ఇచ్చి నా వెన్నంటూ ఉండి వెండి తట్టిన మా సుందరరామరెడ్డి సార్కి ఈ సమాపకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా ప్రధానోపాధ్యాయులు అయితే మా డైట్ ప్రిన్సిపాల్ సార్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఒకటి ఈవో అధికారి ఇక్కడ ఉండి నైట్ 2 o'clock 3 o'clock వరకు ఫుడ్ వండించి యాక్చువల్గా ఇప్పుడు గుంటూరు ట్రాన్స్ఫర్ అయిపోయిన 3 days ఓన్లీ ఈ టోర్నమెంట్ కోసమే వచ్చేసి నాకు వెన్నుదన్నుగా ఉన్న మీకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. మీలాంటి అధికారి ఇక్కడ రావటం నా అదృష్టం సార్. అలాగే మా హాకీ క్లబ్ చైర్మన్ గొడుగు మస్తాన్ బాబా కానీ వాళ్ళ
కొడుకు కాళేష్ అన్న గారు పూర్తి సపోర్ట్ ఇచ్చేసి ఈ లైట్ మీరు మిడ్ నైట్ అయినా సరే బాత్రూమ్కి ఎటు తిరగాలన్న లైటింగ్ మొత్తం సెట్ చేసి బ్యాక్ బోన్ లాగా ఉన్న మా అన్నగారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాగే క్లబ్ సెక్రటరీ మారుతి గారు, ట్రెజరర్ విద్యా కమిటీ చైర్మన్ అయిన ఆకుల బ్రహ్మయ్య గారికి అయితే ఇక ఎంత చెప్పినా తక్కువేను. అసలు ఫుడ్ సెక్షన్ మొత్తం తనకే వదిలేసి మొత్తం చూసుకోమని చెప్పాను. ఫుడ్ ఎలా ఉందో ఇంకా మీకు తెలియాలి. అది ఎలా ఉంది? ఓకే, గుడ్. ఆ మాట కోసమే నేను చాలా కష్టపడ్డాను ఫుడ్ బాగా ఇవ్వాలని మీకు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇంటర్ డిస్ట్రిక్ట్కి వెళ్తున్నాము, నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఉన్న దాంట్లో బెస్ట్ ఇద్దాం అనుకున్నాము, అలాగే ఇచ్చామని అనుకుంటున్నాము. నాకు ఈ టోర్నమెంట్కి సహకరించిన చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ పేరు నా నమస్సుమాంజలి తెలియజేస్తూ, అలాగే మా పీడీ గారు, మా ప్రకాశం జిల్లా ఎస్జిఎఫ్ సెక్రటరీ వంజా గారు మేడం అయితే ప్రతిరోజు గైడ్ చేస్తూ ఏం చేస్తున్నామని హెచ్చరించిన మా మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిలిచిన వెంటనే కాదనకుండా వచ్చిన మా బద్రీనారాయణ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఫస్ట్ మా టీం లేకపోతే ఈరోజు టోర్నమెంట్ లేదు. ఇప్పుడు చదివిన థామస్ సార్ చదివిన పేర్లు మట్టుకు 100% 200% వాళ్ళు వర్క్ చేశారు. మిడ్ నైట్ లేదు, అసలు పనుకున్నారో లేదో. ఆ గోల్ పోస్ట్లో అయితే తెల్లారుజామున 3 దాకా వర్క్ చేస్తూనే ఉన్నారు మీరు వచ్చే రోజు అంతా. ఈ టీంకి నేనైతే స్పెషల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఈ టీం పనిచేసిన వాళ్ళందరూ కూడా రేపు సీనియర్ ఆడబోతున్నారు. సీనియర్ హాకీ ప్లేయర్ అందరు డిగ్రీలు బీటెక్లు చదువుతున్నారు. గాడ్ బ్లెస్ యూ అమ్మ. అట్నే చక్కగా వర్క్ చేయండి, బాగా ఆడండి, బాగా చదవండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన హాకీ ఆంధ్రప్రదేశ్కి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, టోటల్గా మా హీరో అనుకోవటమో బాస్ అనుకోవటమో ఏదైనా అనుకోవటం మా థామస్ సార్ గారికి మటుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నిజంగా మీరు నా వెంట ఉండేసి మా సుందరరామరెడ్డి సార్ తీసుకేసుకొని ఇద్దరు నా వెనకాలండి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తీసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సైడ్ చూడండి సార్ అందరూ. ఓకే, ఆగండి. ఓకే. ఇందాక మీ పేరు రాసుకున్నాను మేడం, చదవలేకపోయాను. రావాలమ్మా, అమ్మాయిలు ముందుకు రావాలి. శ్రీ బద్రీ నారాయణ గారు ఈ టోర్నమెంట్కి సహకరించారు. వీరు ఒంగోలు గెలాక్సీ కంపెనీ చీమకుర్తిలో నడుపుతున్నారు. వీరు హాకీ మైనంపాడు క్లబ్కి సహాయ సహకారాలు అందించి ఈ థ్యాంక్ యూ మేడం.